నమస్తే నాగేశ్వర్ ప్రోగ్రాంలో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ మొత్తం 4-5 ప్రధాన అంశాలు ఇంతకుముందు వార్తల రూపంలో చూసాం. వాటి మీద విశ్లేషణ ఇస్తారు. నమస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. సో ముందుగా కవిత అరెస్టు తర్వాత బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు, నెక్స్ట్ ఒక్కొక్క డెవలప్మెంట్ వల్ల బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఎలా అధిగమించే దిశగా బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం ఉందంట. అంటే కవిత అరెస్ట్ ఎపిసోడ్ను 2 రకాల ఫైట్ చేయాల్సి ఉంటుంది బీఆర్ఎస్. ఒకటి లీగల్ ఫైట్, అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఆమె తరఫున లాయర్లు వాదిస్తుంటారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పారు కదా, ఎలా అరెస్ట్ చేశారు. సో ఇలా రకరకాల ఆస్పెక్ట్స్తో సుప్రీంకోర్టులో ఆ లీగల్ ఫైట్ నడుస్తుంది. సో అది చూద్దాం ఏ రకంగా పిఎంఎల్ఏ చట్టానికి ఉన్న ప్రత్యేక అధికారాలు నార్మల్ సిఆర్పిసికి పిఎంఎల్ఏకు మధ్య గనక ఇన్కన్సిస్టెన్సీ ఉంటే పిఎంఎల్ఏనే చెల్లుతుంది. అందువల్ల నార్మల్ సిఆర్పిసితో లింక్ చేసి పిఎంఎల్ఏ చట్టం కింద ఉండేటువంటి రెస్పాన్స్ను, అంటే ఏజెన్సీల విచారణా సంస్థల స్పందన మనము అంచనా వేయలేము. ఉదాహరణకు బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని సాధారణ న్యాయసూత్రం మన చీఫ్ జస్టిస్ అనేకసార్లు చెప్పారు. అఫ్కోర్స్ చాలా చోట్ల అది అమలు కావడం లేదు, జైలుకే పంపుతున్నారు బెయిల్ కన్నా కూడా. కానీ బట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటంటే బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. కానీ పిఎంఎల్ఏ కేసులకు అది వర్తించదు. పిఎంఎల్ఏకు బెయిల్ కేసుల్లో బెయిల్ రావడం అనేది అంత సులభమైన అంశం కాదు. సో మనం మనీష్ సిసోడియా అని చూస్తున్నాం, ఎన్ని రోజుల నుంచి జైల్లో ఉన్నాడని. సో అందువల్ల పిఎంఎల్ఏ కేసులకు ఉన్న ప్రత్యేక అధికారాలు ఇవన్నీ కోర్టులో కవిత ఆర్గ్యుమెంట్స్, ఈడీ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అందువల్ల చూద్దాం, దాని మీద లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కానీ ఈలోగా పొలిటికల్గా ఎలా రెస్పాండ్ అవుతారు? మీరు అన్నట్లు ఈ పరిణామాలు బీఆర్ఎస్కు వర్స్ట్ సిచ్యువేషన్లో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ ఆఫీస్కు పిలిపించడము, ఈడీ నోటీసులు ఇవ్వడము, కవితను దాదాపు అరెస్ట్ చేస్తారన్న వాతావరణము ఎమర్జ్ కావడము చూశాం. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ బలగంతో ఉన్న సమయంలో ఆ పరిణామాలు జరిగాయి. కానీ అప్పుడు అరెస్ట్ కాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్కు బలము తగ్గింది, మీరు అన్నట్లు బలగము పోతుంది, రోజుకో నాయకుడు వెళ్ళిపోతున్నారు. అసలు బీఆర్ఎస్లో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలే కాదు, ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉంటారా అనే ప్రశ్న ఎదురవుతుంది. ఇలాంటి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి అంటారు, ఆ ఇమ్యూనిటీ తగ్గినటువంటి పొలిటికల్ ఇమ్యూనిటీ ఇక్కడ తగ్గినటువంటి సమయంలో ఈ పరిణామాలు వస్తున్నాయి. అది మరింతగా ఎఫెక్ట్ అయ్యేది. రెండవది, అసలు ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఒకవైపు కేసీఆర్ సమీక్షా సమావేశాలు జరుపుతున్నాడు, నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవాలి, ఉన్న అభ్యర్థులు పోటీ చేయమంటున్నారు, పార్టీ టికెట్లు ఇచ్చినా పోటీ చేయమంటూ పక్కకు జరిగిపోతున్నారు, పార్టీలో బయటికి వెళ్ళిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ కవిత అరెస్ట్ కావడం అనేది డెఫినెట్లీ ఇట్స్ పొలిటికల్లీ ఛాలెంజింగ్. ఇక అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలన్నప్పుడు బీఆర్ఎస్ 2 రకాలుగా, ఒకటి ఇది ఒక పొలిటికల్ కాన్స్పిరసీ, రాజకీయ కుట్ర, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని చెప్పడానికి వాడుకుంటారు. సో కవితను చూడు అరెస్ట్ చేయించారు అని బీజేపీ కాంగ్రెస్ను ఒక్కటే అని చెప్పే ప్రయత్నం ఆల్రెడీ ఇవాళ కూడా పత్రికల్లో స్టేట్మెంట్లు కూడా వచ్చాయి. కానీ ఇందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఎక్సైజ్ క్యాంప్ చేయమన్నదా, కవితను అందులో ఆరోపణలు ఎదుర్కోమన్నదా, కవితను అరెస్ట్ చేయమన్నదా? అఫ్కోర్స్ కవితను అరెస్ట్ చేయాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా కూడా ఉండవచ్చు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇక్కడ ప్రత్యర్థులైనప్పుడు ఆటోమేటిక్గా ఆ డిమాండ్ ఉంటుంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ మిత్రపక్షాలకు కావు కదా, అందువల్ల కవితను అరెస్ట్ చేయమని అనడంలో ఆశ్చర్యం ఏమి లేదు. కానీ కవితను అరెస్ట్ చేయమన్నంత మాత్రాన, కవిత అరెస్టును స్వాగతించినంత మాత్రాన బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అనే ఆర్గ్యుమెంట్కు ప్రాతిపదిక ఎంత మేరకు ఉంటుంది, జనం ఏ రకంగా స్పందిస్తారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర ఇక్కడ ఉన్నది అని జనాన్ని ఎలా కన్విన్స్ చేస్తారు అనేది ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్. పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఈజీ, కానీ పొలిటికల్గా ఒక నరేటివ్ను ప్రజలు కన్విన్స్ అయ్యి ప్రజల పర్సెప్షన్గా మారడం ఒకటి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిస్తాయి అన్న పర్సెప్షన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బాగా దెబ్బతీసింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఆ పర్సెప్షన్ నుంచి బయటపడటానికి పడుతున్న తంటాలు అంతా ఇంత కాదు, అందులో భాగం కూడా అయి ఉండవచ్చు కవిత అరెస్ట్ కూడా, ఎన్నికల షెడ్యూల్కి ఒక్కరోజు ముందు. అందువల్ల బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని కవిత అరెస్ట్ ఆధారంగా బీఆర్ఎస్ చెప్పుకుంటుంది.
ఇది ఆల్రెడీ ఆ ప్రక్రియ మొదలైంది. రెండవది పీపుల్స్ రెసిస్టెన్స్, ప్రజల ద్వారా ప్రతిఘటన అని. కానీ ఇలాంటి పరిణామాలప్పుడు ప్రజల ద్వారా ప్రతిఘటన ఉండదు, కార్యకర్తల ద్వారా మాత్రమే. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మనీష్ సిసోడియా మరింత పాపులర్ అయినా కూడా మనీష్ సిసోడియా అరెస్టును వ్యతిరేకిస్తూ లక్షల సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నానా గందరగోళం ఏం జరగలే, ఇప్పటికైనా జైల్లోనే ఉన్నాడు కదా. సో అందువల్ల కవిత అరెస్టుతో పెద్ద ఎత్తున ప్రజా వెల్లువ వచ్చి అసలు ఎక్కడికక్కడికి లక్షల సంఖ్యలో జనం రోడ్డు మీదకి వస్తారా? నిన్న జరిగిన వాతావరణం చూశాం కదా. మ్యాక్సిమం అయితే ఇది కార్యకర్తల నిరసనగా మాత్రమే ఉంటుంది. సో అందువల్ల రాజకీయాల్లో మనీష్ సిసోడియా ఉదాహరణ ఎందుకు ఇచ్చారంటే, కవితతో పోలిస్తే మనీష్ సిసోడియా హూజ్లీ పాపులర్. కవిత కేసీఆర్ కూతురుగానే పాపులర్. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా, విద్యా వైద్య రంగాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయోగాలకు నాయకత్వం వహించిన నేతగా పాపులారిటీ ఉన్నా కూడా ప్రయోజనం కలగలేదు. సో అందువల్ల ప్రజలు ఆ మేరకు ఇలాంటి ఇష్యూస్ పైన, వారి ఎమోషనల్ ఇష్యూస్ పైన రియాక్ట్ అయినంతగా పొలిటీషియన్స్కు అండగా అంత పెద్ద ఎత్తున వస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. బహుశా ఇది కార్యకర్తల పోరాటంగానే ఉంటుంది. మూడవది తెలంగాణ సెంటిమెంట్ను దీంట్లో రంగరిస్తారు. ఇవాళ మీరు నమస్తే తెలంగాణ హెడ్లైన్ చూస్తే అర్థమవుతుంది, తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేశారు అని. తెలంగాణ బిడ్డ అరెస్ట్ అంటే ఇప్పుడు గిరిజన ఆదివాసీ మహిళలు పోడు వ్యవసాయం చేసుకుంటే ఫారెస్ట్ అధికారుల వాళ్ళని వెళ్ళి అరెస్ట్ చేసిన వాళ్ళు తెలంగాణ బిడ్డలు కారా? సో ఒక్క కవితలో తెలంగాణ బిడ్డ అవుతుందా అన్న విమర్శ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. అందువల్ల అరెస్టులు చేసినప్పుడే తెలంగాణ బిడ్డ, అరెస్ట్ చేయకపోతే అనే క్వశ్చన్ ఉంటుంది కదా. సో తెలంగాణ బిడ్డకు ఢిల్లీ స్కామ్తో ఎందుకు సంబంధం ఉండాలి అంటూ కాంగ్రెస్ బీజేపీ ఇప్పటికే తీవ్రంగా అటాక్ మొదలుపెట్టింది. నిన్న చూశాను టీవీలో కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో పెట్టారు అని. అందులో ఇది లిక్కర్ కేసు, ఉమెన్ పొలిటీషియన్. సో మన దేశంలో కొన్ని సాంప్రదాయాలే కావచ్చు, నమ్మకాలు, ఆచారాలు, కొన్ని బిలీఫ్స్, కొన్ని రకాల భావాలు బలంగా ఉంటాయి. సమాజం యొక్క లక్షణం అది. మన దేశంలో ఉండే సాంస్కృతిక భావన సహజంగా మహిళలు మద్యానికి వ్యతిరేకము. ఎందుకంటే వారు బాధితులు కూడా, ఇంట్లో భర్తలు తాగొచ్చి కొట్టి రకరకాల గృహహింసకు, డొమెస్టిక్ వైలెన్స్కు లిక్కర్ ఒక ప్రధాన కారణం. సో లిక్కర్ అంటేనే యాంటీ ఉమెన్, లిక్కర్ అంటేనే మహిళల అణచివేత, డొమెస్టిక్ గృహహింస గుర్తొస్తుంది. అందుకే లిక్కర్లో ఉమెన్ ఉంటే ఇంకా అంగీకరించారు. ఇప్పుడు సమాజంలో నమ్మినవారు, ఒకవేళ ఇదంతా రాజకీయ కుట్ర, కవితకు సంబంధం లేదని నమ్మేవారు ఉంటారు, లేదు కవితకు సంబంధం ఉండవచ్చు అని నమ్మేవాళ్ళు ఉంటారు, ఉంది అని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. ఇదంతా మనంగా తేల్చేది, కోర్టులు తేల్చాలనే వాళ్ళు కూడా ఉంటారు. సంబంధం ఉంది అన్న వారిలో వచ్చేటువంటి అభిప్రాయం, సంబంధం ఉంది లేదా సంబంధం ఉండవచ్చు, ఉంటుందేమో అనే ఏం లేకుండా కేసు ఎట్లయితుంది అనుకునేవారు మరింత అడ్వర్స్గా రియాక్ట్ అయ్యటానికి కారణం ఏంటి అంటే, ఇది లిక్కర్ స్కామ్ కావడం. ఒక ఉమెన్ పొలిటీషియన్ ఏంటి, లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ ఏంటి అనే డైమెన్షన్ కూడా ముందుకు వస్తుంది. అందులో ఆమె కేసీఆర్ కూతురు కావడం అంటే ఇప్పటిదాకా పొలిటికల్ ప్రివిలేజ్ అందుకున్నటువంటి నాయకులు కావడం. అందువల్ల మీకు కేసీఆర్ కూతురు ఎంపీ ఓడిపోతున్న ఎమ్మెల్సీ రావడం, ఒక ప్రివిలేజ్డ్ నేపథ్యం నుంచి వచ్చినప్పుడు ఇంకా ప్రజల రియాక్షన్లు తేడా ఉంటాయి. సో ఇవన్నీ డెఫినెట్గా బీఆర్ఎస్కు ఒక ఎదురవుతున్న సవాలు. అయినా మరి బీఆర్ఎస్కు మరో మార్గం లేదు కనుక డెఫినెట్గా దీన్ని యొక్క రాజకీయంగానే ఎదుర్కొంటుంది. ఇవాళ నిరసనకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలిపించారు. దీన్ని ప్రజాక్షేత్రంలోనే బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది, రాజకీయంగానే ఎదుర్కొంటుంది. బీజేపీ పైన అటాక్ పెంచి కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్తూ తెలంగాణ అణచివేత అనే డైమెన్షన్లో దీన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. సార్, కవిత